ఐపీఎల్ ఫైనల్ వెళ్తాం. మనం స్పాంటేనియస్ ఏమైనా చేయగలుగుతాం. బ్లడ్ లో ఎక్సైట్మెంట్. ఆ రూమ్, ఆ ప్రీ హిస్టారిక్ బ్రిటిష్ కాలం నాటి రూమ్ చూస్తే వీడియో తీయాలన్నా కూడా చిరాకు దొబ్బింది. జై బాలయ్య, జై జై బాలయ్య. ఒక్కడు ఇస్ బెటర్ దాన్ గిల్లీ. సో రేపు ఐపీఎల్ ఫైనల్. మరి దేవుడి దైవం ఏందో కానీ మాకు టికెట్లు దొరికినాయి. ఇప్పుడు బెంగళూరులో నుంచి ఎప్పటికప్పుడు చెన్నైకి బయలుదేరిపోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మావా ఎప్పుడు రేపు పొద్దున కూడా వెళ్ళొచ్చు కదా. సన్ రైజ్ చూద్దాము అంటే ఓకే. వైజాగ్ ఫర్ కాంటెక్స్ట్ నేను మా సొంత ఊరు వైజాగ్. నేను 2 నెలలకు ఒకసారి వెళ్ళొస్తా కాబట్టి ఈ సన్ రైజ్లు బీచ్లు నాకు పెద్ద విషయం అనిపించవు. కానీ మనోడు ఉండే చిత్తూరు జిల్లా మదనపల్లి కాబట్టి వీళ్ళు ఎప్పుడు చూసారా బీచ్ చివరిసారి. అది 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 సంగతి. సరే బస్సులో ఉన్నాయి చూడీలోపు ఒక పద్ధతి, ఓ ప్లానింగ్, ఓ విజన్. నేను బస్సులు ఏ టైంకి ఉన్నాయో చూడరా అంటే ఇటు సన్ రైజ్ ఏ టైంకి ఉందో చూస్తాను. సన్ రైజ్ 5:41 5:41 సన్ రైజ్ అంటే మనం అక్కడ అట్లీస్ట్ 5 ఉండాలా. 11 o'clock బస్సులు ఏమున్నాయి, ఆరెంజ్ ఉంది, వేసుకొని వెళ్ళిపోదామంటావా? వెళ్ళిపోదాం. అయితే మనం భోజనం చేసి కొంచెం బట్టలు సర్దేసుకొని బయలుదేరిపోవచ్చు. భోజనం చేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్ వచ్చే టైంలో బట్టలు బుక్ చేసుకొని వెళ్ళిపోదాం. సో ఇట్స్ రేస్ అగైన్స్ టైం అనమాట. నడుచుకోకపోతే 900 meters స్టేడియం నుంచి. హోటల్ అయితే ఇంకా హోటల్ నుంచి నడుచుకెళ్ళిపోవచ్చు స్టేడియం. సో టికెట్లు, ట్రైన్లు, హోటల్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. ఇంకా హడావిడిగా బయలుదేరాల్సిన టైం వచ్చింది. మామిడి కూడా స్నానం చేయడానికి లోపలికి వెళ్ళాడు. ఇంకా లాస్ట్ మినిట్ ప్యాకింగ్ అనమాట. ఏది ఎక్కడుందో ఎవరికీ తెలీదు, ఏం చేయాలో అసలే తెలీదు, కానీ ఏదో చేసేయాలి. ఒక్కరోజు ట్రిప్పే కాబట్టి పెద్ద సామాన్లు అవి ఏమీ అవసరం లేదు. జస్ట్ ఒక జత బట్టలు, షూటింగ్ గేరు, ఇంకా మిగతా అన్నీ పెట్టేసుకుంటే సెట్ అనమాట. ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి తినే అంత టైం లేదు కాబట్టి తొందరగా ఇంట్లోనే కుక్ ఏదో వండేసింది. అది తినేసి సామాన్లు కూడా ఎటు తిరిగి ప్యాక్ చేసుకున్నాం కాబట్టి ఇంకో వాడు కూడా తినేస్తే బయలుదేరిపోవడమే. ఇంకా రెడీయా? మనం ఇంత స్పాంటేనియస్గా ఏమైనా చేయగలుగుతాం అసలు? చాలా కష్టం. నిన్న రాత్రి టికెట్లు అనుకోవడం దొరికేసాడు. చూసాం ఊరికే ఓపెన్ చేసినాము. నిన్న అంత వర్క్ లో ఉన్నట్టు కదా అసలు. అవునవును. నేను తెల్లారి 10 గంటలకు పడుకున్నా. అసలు టికెట్లు బుక్ అయినాయని నాకు ఆలోచన థాట్ కూడా లేదనమాట. సాయంత్రం 4 గంటలకు లేని తర్వాత టికెట్లు పోవచ్చు కదా మామా. ఐపీఎల్ ఫైనల్ వెళ్తాం. అయిపోయిందా ప్యాకింగ్ అంతా? ప్యాకింగ్ అంతా అయిపోయిందా? అరే క్యాబ్ కంటే నాకు తెలిసి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఆటోలో బుక్ చేసుకుంటే తొందరగా వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. ఏదైనా పర్లేదు, అక్కడ 11 గంటలు ట్రైన్ ఎక్కితే చాలు. ఫోన్ ఏది నేను మెజెస్టిక్కేనా? ఓకే ఓకే చేసేయి. ఇంట్లో ఏది ఏ పొజిషన్లో ఉందో ఏది తాళం అయితే వేసాము. మామా బ్లడ్ లో ఎక్సైట్మెంట్. SRH వర్సెస్ SRK ఏది గెలిచినా సక్సెస్ఫుల్గా ఆటో అయితే ఎక్కేసాం. సో ఎన్నింటికి ట్రైన్? 11 ఎగ్జాక్ట్ 11కి ట్రైను. 10:40 ఆ టైంకి రీచ్ అయిపోతాం. సో అక్కడికి వెళ్ళి 20 నిమిషాలు ఉంటుంది. యా, నా పేరెంట్ అతడు సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్పినట్టు వాడికి ఎందుకు వచ్చి కాఫీ తాగి మరీ వెళ్ళొచ్చు. తాగే వెళ్దాం. 8 o'clock టికెట్ బుక్ చేసి 9 o'clock డిన్నర్ కంప్లీట్ చేసుకొని 9:30 10 o'clock అంతా ఆటో ఎక్కేసాం. సో ఇట్స్ బీన్ వెరీ ఎక్సైటింగ్ సో ఫార్. చూద్దాం, ఇందులో సగం ఎక్సైట్మెంట్ రేపు మ్యాచ్లో ఉన్నా కూడా మన ప్లాన్ సక్సెస్ అయినట్టే. గో ఆర్సీబీ. తొందరగా వచ్చేసాం అన్న ఆనందంతో ప్లేట్ పానీపూరి తింటున్నాం. బాను, ఇప్పుడే తెలిసిన ఒక నిజం ఏంటంటే వీడు 6 సంవత్సరాల నుంచి బెంగళూరులో దొబ్బించుకుంటున్నాడు కానీ ఒక్కసారి కూడా రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కలేదట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇదంతా రిచ్ అని. నేను నా జీవితంలోనే 4 సార్లు ట్రైన్ ఎక్కాను, ఇది 5వ సారి. ఏంది మామ ట్రైన్ ఎర్రగా ఉంది ఏంటో అనుకుంటున్నావా? అంటే ఎర్ర బస్సులో ఎర్ర ట్రైన్లు ఉంటాయేమో అని.
ఇగో B3 వచ్చేసాం. ఏది సీట్ నెంబర్లు ఏంటి? బేసిక్గా చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా చూసినప్పుడు చాలా చిరాకు పడ్డాను, కానీ చెన్నై ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కుతుంటే చాలా ఆనందపడుతున్నాడు. మా ఏదో చెప్తున్నాం ఏంటి మావా? కాదరా, ఈ స్టేషన్ తర్వాత మ్యాక్సిమం ఏ స్టేషన్ 2 నిమిషాలు అవుతుందంటారా? ఎన్ని సంవత్సరాల తర్వాత ఎక్కుతున్నారా ట్రైన్ నువ్వు? ట్రైన్ చాలా రిచ్గా 35 నిమిషాలు లేట్గా ఇప్పుడే కదిలింది. ఏముంది ఇంకా జాగ్రత్త పడుకోవడం. మొత్తానికి చెన్నై వచ్చేసాం. ప్రయాణం చాలా చండాలంగా జరిగింది. ఈ సంగతి నాకు తెలియదు మరి. సూర్యుడు, ఓ సూర్యుడు, సన్ రైజ్ అయిపోయారా? పాపం మా వాడు 10 గంటల పాటు సన్ రైజ్ చూద్దాం అని తిండి తినక నిద్రపోక ఎలాగోలా చెన్నై వస్తే ఇక్కడ సన్ రైజ్ లే, ఏమీ లే. ఇప్పుడే రూమ్లో చెక్ ఇన్ అయ్యి టిఫిన్ చేద్దామని బయటకు వచ్చాం. ఆ రూము, ఆ ప్రీ హిస్టారిక్ బ్రిటిష్ కాలం నాటి రూమ్ చూస్తే వీడియో తీయాలన్నా కూడా చిరాకు దొబ్బింది. సరే బయటకు వచ్చిన తర్వాత చెప్పుకుందాంలే అని చెప్పి ఎలాగోలా ఇక్కడ ఏదో కెఫే ఉందన్నాడు. ఆథెంటిక్ చెన్నై, అదే తమిళనాడు ఫుడ్, అది అథెంటిక్ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ వచ్చింది. సో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం దగ్గర అని చెప్పి. తేడా వస్తే ఇన్ని కొడతా, బట్ విల్ సీ. బాగుందామా? బెంగళూరులో టిఫిన్ చెన్నవాడికి తెలుస్తుంది ఈ టిఫిన్ వాల్యూ. ఏమావా ఎలా ఉంది టిఫిన్? అథెంటిక్ బ్రేక్ఫాస్ట్ అని వచ్చాము. కొంచెం కూడా డిసప్పాయింట్మెంట్ లేకుండా చాలా బాగుంది. చెన్నైలో బోణి చాలా బాగా జరిగింది. దాని పేరేంటారా? రత్నం కెఫే. మామూలుగా లేదు టిఫిను, అండ్ ఎగ్జాజరేషన్ కూడా కాదు. భయపడుతూ వెళ్ళాం, కానీ ఒక్క ఇడ్లీ ముక్క తుంచి నోట్లో పెట్టుకుంటే ఉంది. కడుపు ఖాళీ లేదు కడుపులో, అంత తిన్నాం. సో మ్యాచ్ కూడా ఇదే ఎక్సైట్మెంట్తో అట్లా నడిస్తే చాలు. లంచ్ చేయడానికి బృందావనం అనే ఇంకో ఆథెంటిక్ రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. ఓకే, బ్రేక్ఫాస్ట్ అంత కాకపోయినా అది కూడా బాగానే ఉంది. టైం 5 అయింది. నీట్గా స్కూల్కి వెళ్ళే పిల్లల్లాగా రెడీ అయిపోయాం. స్టేడియం పక్కనే రూమ్ తీసుకున్నాం కాబట్టి 1 కిలోమీటర్ నడిచి వెళ్ళిపోవచ్చు. ఇంకేముంది, వెళ్ళిపోవడమే మ్యాచ్కి. జై బాలయ్య. మావా ఎవరికి సపోర్ట్ ఇవాళ? సిఎస్కే రాలే కదా, మర్చిపోయినా మీకు చాలా హ్యాపీగా ఉంది కదరా సిఎస్కే రాలేదని. మీ టీం ఆర్సీబీ కాబట్టి అది కూడా రాలేదు కదా. వచ్చేసాం స్టేడియంకి వచ్చేసాం. ఎస్ఆర్ఎస్ జెర్సీ వేసుకోకుండా లోపలికి వెళ్ళబుద్ధి కావట్లేదు. సో కొని పారేసాం. జై బాలయ్య, జై బాలయ్య. ఒక్కడు ఇస్ బెటర్ దాన్ గిల్లీ. స్టేడియంకి చాలా ముందు వెళ్ళిపోయాం కదా, అందుకనే జెండాలు ఊపుకుంటూ పాటలు పాడుకుంటూ అట్లా టైంపాస్ చేసాం కాసేపు. కానీ అప్పుడు అర్థం కాలేదు మ్యాచ్లో గుణపాలు ఇంత గట్టిగా దిగుతాయని. మ్యాచ్లో ఇంతవరకు ఎక్సైట్మెంట్ పార్ట్ ఏదైనా ఉందంటే అదొక్కటే. కాదు మా పిచ్చు స్లోనా, మెల్లిగా పరిగెడుతున్నారు. చదువుకోండి ఫస్ట్ అంతే. అంటే
ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత ఇదేదో లైట్ షో వేశారు. అది చూస్తుంటే ఎస్ఆర్హెచ్కి సంతాప సభ పెట్టినట్టు అనిపించింది. పోనీ సెకండ్ హాఫ్లో కేకేఆర్ వికెట్లు ఏమైనా పడ్డాయి అనుకుంటే అబ్బే అస్సలు పొర్రపాటును కూడా. వాళ్ళు రన్లు కొట్టడమే కాకుండా ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎక్స్ట్రాలు కూడా బాగానే ఇచ్చారు. ఇంకేముంది, ఆడుతూ పాడుతూ 11 ఓవర్లలోనే కొట్టేశారు. ఫోన్లే కాసేపు ఈ కాకరపోతులు చిచ్చుబుడ్లు అన్నా కూడా చూసాం. సో ఇంకేంటి మరి, బత్తాయిలు అయితే పిండేశారు, జ్యూస్ చేసుకొని తాగేశాడు గౌతమ్ గంభీర్ భయ్య. సో సో ప్రజెంటేషన్ సెరమనీ మాకు కనపడదు కూడా కనీసం. ఇంకెందుకులే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం, రూమ్కి వెళ్ళిపోతున్నాం. రేపు అదరా వెళ్ళి బస్సో ట్రైనో ఏదో ఒకటి బుక్ చేయాలి, సావాలిగా బెంగళూరుకి. మళ్ళీ ఈ దూలగా టైం వేస్ట్ ఎందుకని చెప్పి ఇప్పుడు 11:30కి బస్సు బుక్ చేసి దొబ్బాడు. టైం 11. ఎప్పుడు వెళ్ళాలి ఆ రూమ్కి, ఎప్పుడు సర్దుకోవాలి, ఏం తినాలి, ఎక్కడికి పరిగెట్టాలి. నీ సమయం 11:15. టక్క రూమ్కి వెళ్ళామా, సర్దామా, చెక్అవుట్ చేసామా, వచ్చేసామా అని ఏదో ఆటో కనపడితే ఎక్కేసాం. సో సక్సెస్ఫుల్లీ ఇది చేసి ట్రైన్ కదేంటిది బస్సు ఎక్కబోతున్నాం. 20,000 బొక్కబడిన తర్వాత, ఒక డిజాస్టర్ ఫైనల్ తర్వాత, మా కేకేఆర్ గెలిచిన తర్వాత తిరిగి మా బెంగళూరుకి మేము వెళ్ళిపోతున్నాం. నేను మరి బస్సు ఎక్కేంత వరకు కాసేపు మాతో పాటు ఉండండి. ఏంది బస్సు ఎక్కుతామో లేదు చూద్దాము. 11:30కి బస్సు, 11:20కి మేము ఆటోలో ఉన్నాం. 10 నిమిషాలు అక్కడ చేద్దామో లేదు చూడాలి. మరిన్ని వివరాల కోసం వేచి ఉండండి. బస్సు ఎక్కుతున్న దారిలో ఇంకొంతమంది పిసికేసిన బత్తాయిలు కూడా కనపడ్డారండి. 11:30కి బస్సు అని చెప్పారు, 12:30కి వచ్చింది బస్సు. గంట సేపు రోడ్డు మీద నిలబెట్టి బూతులు వస్తున్నాయి. ఎందుకు మా వాడు కష్టపడి ఎక్కడికో వెళ్ళి 2 దోశలు సంపాదించాడు, బస్సు ఎక్కి తినాలి. అవి మొత్తానికి చాలా కష్టపడి ఎస్ఆర్హెచ్ ఓటమిని చూసి బస్సు అయితే ఎక్కబోతున్నాం. సమయం ఎంత? 2:45. అయిపోయింది. అదేదో ఫైనల్ అన్నారు, ఇష్టం లేకపోయినా చూసాం. ఏమో గుర్తులేదు. మా కేకేఆర్ టిఫిన్ చేయడానికి చెన్నై వెళ్ళాం కదా, చేస్తాం టిఫిన్ బాగా. టిఫిన్ చేసాం, మంచిగా చేసాం. సో ఈ రోజుని ఈ కప్పు కాఫీతో ముగిస్తూ సెలవు తీసుకుంటాం.